వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 9 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా ఖమ్మం, ములుగు, వరంగల్ జిల్లాలకు ఎక్కువ ప్రభావం ఉందని చెప్పింది. ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు అపార్ట్మెంట్లలోని సెలార్స్ అన్ని వరద నీటితో నిండాయి. రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల వాగులకు గండ్లు పడ్డాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదల్లో చిక్కుకుని 3 మృతి చెందారు. విద్యుత్ షాక్తో మరొకరు చనిపోయారు. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. కారులో యువ సైంటిస్ట్ అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ ఉన్నారు. వీరిద్దరి మృతదేహాల్ని వెలికితీశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల, కొత్తపల్లి మధ్య నక్కలవాగు ఉధృతికి మీర్జంపేటలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పవన్ గల్లంతయ్యాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం పెద్ద చెరువు మత్తడి ఉధృతికి 4 మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరిలో 3 సేఫ్గా ఒడ్డుకు చేరారు. మరొకరు గల్లంతయ్యారు. హైదరాబాద్ లో 2 రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. లోతట్టు కాలనీలన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై వాన నీరు ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కి వరద పెరుగుతోంది. హుస్సేన్ సాగర్ కి ఒక గేటు 3 ఫీట్లు పైకి ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. వరద ప్రాంతాల్లో పర్యటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సెలవుల్ని రద్దు చేశామని, జోనల్ కమిషనర్ ఫీల్డ్లో ఉంటున్నారని చెప్పారు. వాటర్ నిలిచిన చోట మూసీ పరివాహక ప్రాంతాలు, హుస్సేన్ సాగర్ కు ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. మరోవైపు వర్షాలతో ఓయూలో రేపు జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేశారు అధికారులు. మహబూబాబాద్ బస్ స్టేషన్ లో బస్సుల కోసం గంటల కొద్దీ పడిగాపులు కాశారు ప్రయాణికులు. అయితే స్థానికులు ప్రయాణికులకు ఆహారం, మంచినీళ్లు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్ జిల్లా నెక్కండ మండలం వెంకటాపురం చెరువులో ఆర్టీసీ బస్ చిక్కుకుపోయింది. దాదాపు 45 మంది ప్రయాణికులు గంటల తరబడి సహాయం కోసం ఎదురు చూశారు. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 9 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా ఖమ్మం, ములుగు, వరంగల్ జిల్లాలకు ఎక్కువ ప్రభావం ఉందని చెప్పింది. ఖమ్మం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు అపార్ట్మెంట్స్లోని సెల్లార్స్ వరద నీటితో నిండాయి. రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల వాగులకు గండ్లు పడ్డాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదల్లో చిక్కుకుని 3 మృతి చెందారు. విద్యుత్ షాక్తో మరొకరు చనిపోయారు. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. కారులో యువ సైంటిస్ట్ అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ ఉన్నారు. వీరిద్దరి మృతదేహాల్ని వెలికితీశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల, కొత్తపల్లి నుంచి నక్కలవాగు ఉధృతికి మీర్జంపేటలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పవన్ గల్లంతయ్యాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం పెద్ద చెరువు మత్తడి ఉధృతికి 4 మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరిలో 3 సేఫ్గా ఒడ్డుకు చేరారు. మరొకరు గల్లంతయ్యారు. ఇక హైదరాబాద్ లో 2 రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. లోతట్టు కాలనీలన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై వాన నీరు ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కి వరద పెరుగుతోంది. హుస్సేన్ సాగర్ ఒక గేట్ 3 ఫీట్ల పైకెత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. వరద ప్రాంతాల్లో పర్యటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సెలవుల్ని రద్దు చేశామని, జోనల్ కమిషనర్లు ఫీల్డ్లో ఉంటున్నారని చెప్పారు. వాటర్ నిలిచిన చోట మూసీ పరివాహక ప్రాంతాలు, హుస్సేన్ సాగర్ పై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. మరోవైపు వర్షాలతో ఓయూలో రేపు జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేశారు అధికారులు. మహబూబాబాద్ బస్ స్టేషన్ లో బస్సుల కోసం గంటల కొద్దీ పడిగాపులు కాశారు ప్రయాణికులు. అయితే స్థానికులు ప్రయాణికులకు ఆహారం అందించి, మంచినీళ్లు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్ జిల్లా నెక్కండ మండలం వెంకటాపురం చెరువులో ఆర్టీసీ బస్ చిక్కుకుపోయింది. దాదాపు 45 మంది ప్రయాణికులు గంటల తరబడి సహాయం కోసం ఎదురు చూశారు. ఇక సిటీలో వర్షాలపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాల్లోకి కొన్ని చోట్ల వరద నీరు వచ్చేయడం, దాంతోపాటు రోడ్లపైన కూడా వర్షపు నీరు వచ్చే క్రమంలో చాలా ప్లేసెస్లో కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇటు సెంట్రల్ హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతాలు మొత్తం కూడా ఈరోజు ఉదయం నుండి కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల
ముసురు కంటిన్యూ అవుతుందో ఇదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే ముసురు కంటిన్యూ అవుతుందో ఇదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటికే అధికారులు కూడా చాలా క్లియర్గా హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల 3 నుండి 4 రోజుల వరకు కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తుంటే మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు హైదరాబాద్ సంబంధించి కూడా హైదరాబాద్ సెంట్రల్తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా చాలా వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మోడరేట్ రెయిన్ఫాల్ ఉంటుంది అనేది కూడా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు ఉదయం నుండి కూడా కురుస్తున్న వర్షానికి సంబంధించి పూర్తిగా హైదరాబాద్ నగరంలో అత్యధికంగా దాదాపు సెంటీమీటర్లు అత్యధికంగా 4.6 సెంటీమీటర్లు మలక్పేట్లో వర్షపాతం నమోదైనట్లు ఇప్పటికైతే అధికారుల నుండి మనకి అప్డేట్ అందుతుంది. దాంతోపాటు అంబర్పేట్ సంబంధించి 4.4 సెంటీమీటర్లు, కుకట్పల్లి 4.1, మూసాపేట్ 3.7 సెంటీమీటర్లు, యూసుఫ్గూడలో 3.6 సెంటీమీటర్లు, గాజుల రామారావు 3.4, చందానగర్లో 3.2, ముషీరాబాద్ 3 సెంటీమీటర్లు, కార్వాన్ జూబ్లీ హిల్స్ ఏరియాల్లో కూడా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మెహదీపట్నంలో 2.9 సెంటీమీటర్ల వర్షపాతము నమోదు కాగా లీస్ట్ రెయిన్ఫాల్ చాలా అత్యల్పంగా కుత్బులాపూర్లో వర్షపాతం నమోదైనట్లు ఇప్పటికైతే అప్డేట్స్ అధికారుల నుండి మనకు అందుతున్నాయి. ఇక హైదరాబాద్ సంబంధించి పూర్తిగా ఈరోజు ఆదివారం అవడంతో కొంత మేరకు ఈ ట్రాఫిక్ సంబంధించి కావచ్చు అలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే అధికారులు ముందు నుండి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పూర్తిగా పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అనే చాలా క్లియర్ గైడ్లైన్స్ వాతావరణ శాఖ ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అనవసరంగా బయటికి రావద్దు అని చెప్పడంతో పాటు సండే కావడంతో చాలామంది ఇళ్ళకే పరిమితం అయ్యారు. కానీ రేపు మళ్ళీ వర్కింగ్ డే ఉంది. రేపు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనకి ఇప్పుడు బేసిక్గా అందుతున్న అప్డేట్ని బట్టి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటు ఐటీ కారిడార్ మొత్తం కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే మెజారిటీగా ఉంటుంది. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ కూడా ఇప్పటికే ఐటీ కంపెనీలకు సంబంధించి రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు ఉద్యోగులు ఐటీకి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే మంచిది అనే ఒక విజ్ఞప్తి కూడా జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఐటీ కారిడార్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలకి చేసినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. సో ఎంటైర్గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుండి కూడా కురుస్తున్న వర్షానికి సంబంధించి చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో వాటర్ వస్తున్నప్పటికి కూడా వాటర్ని ఎప్పటికప్పుడు కూడా అధికార యంత్రాంగము క్లియర్ చేస్తున్నారు. దాంతోపాటు రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో చాలా ప్లేసెస్లో వాహన రాకపోకలకి కొంతవరకు అంతరాయం ఏర్పడడం కావచ్చు, లేకపోతే ఆ వాహనాల మూవ్మెంట్ అనేది కొంతవరకు స్లోగా ఉన్న సిచ్యువేషన్స్ కూడా హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో నెలకొన్నాయి. ముఖ్యంగా మాదాపూర్ ఏరియాలో ఉన్నటువంటి నెక్టార్ గార్డెన్ వద్ద మోకాల్లోతు నీళ్ళు వచ్చి చేరిన పరిస్థితి. అక్కడ ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ టీమ్స్, దాంతోపాటు డిఆర్ఎఫ్ టీమ్స్ ఎప్పటికప్పుడు వాటర్ని క్లియర్ చేస్తున్నప్పటికి కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. కాబట్టి వాటర్ నిలిచిపోయే సిచ్యువేషన్ మాదాపూర్, దుర్గం చెరువు ప్రాంతము పరిసరాల్లో అనుకోవచ్చు, ఆ నెక్టార్ గార్డెన్స్ సంబంధించిన ఏరియాలో నెలకొంది. దాంతోపాటు ఇటు ప్రగతి నగర్ నుండి మియాపూర్ వెళ్లే రూట్లో కూడా మొత్తం వర్షపు నీరు రోడ్డుపై నిలిచిన క్రమంలో చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ఇంకా హైదరాబాద్ నగరంలో ఈరోజు ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి సంబంధించి చాలా ప్లేసెస్లో చెట్లు విరిగిపడ్డము, విద్యుత్ స్తంభాలు కొంతవరకు నేల కొరిగిన కారణంగా చాలా ప్లేసెస్లో కూడా విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా ఏర్పడింది. అంటే వర్షాలు కురుస్తున్న టైంలో కేవలము పోలీసు, జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, మాన్సూన్ రెస్క్యూ టీమ్సే కాకుండా ఇతర శాఖలు కొన్ని సమన్వయంగా పనిచేయాల్సి ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. సో ఇంకా 2-3 రోజుల పాటు చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రజలు వాళ్ళకి ఏ విధంగా ఆల్టర్నేట్ చూడాలి అనే దానిపైన ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా పూర్తి స్థాయిలో సమీక్షించడంతో పాటు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమీక్షించడంతో పాటు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడము, వాళ్ళని మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. మొత్తానికి హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుండి దాదాపు 8 o'clock నుండి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ని బట్టి మలక్పేట్లో 4.6 సెంటీమీటర్స్ అత్యధికంగా వర్షపాతము నమోదైతే కుత్బుల్లాపూర్
చిక్బులాపూర్లో అత్యల్పంగా చాలా లీస్ట్ రెయిన్ఫాల్ నోటీస్ అయినట్లు మాత్రం ఇప్పటికీ అప్డేట్స్ చెప్తున్నాయి. ఇక సైబరాబాద్ ఐటీ కారిడార్ సంబంధించి మాత్రము సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ విజ్ఞప్తి చేశాడు. ఐటీ కారిడార్ సంబంధించి ఏదైతే ఐటీ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ ఎంప్లాయీస్కి రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి అనే విజ్ఞప్తి చేశారు. దానికి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుందనేది మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వస్తుంది. మొత్తం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇతరేతర అధికార యంత్రాంగం, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ఎక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకొని గ్రౌండ్ లెవెల్లో అధికారులు పనిచేస్తున్నారు. సో ఆ అధికారులు మాత్రం ప్రజలకు ఒకటే అపీల్ చేస్తున్నారు, అన్నెసెసరీగా బయటికి రావద్దు, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు, ప్రమాదాలకు గురి కావద్దు, అందరూ ఇళ్ళకే పరిమితమయ్యి సేఫ్గా ఉండాలి అనే ఒక సిన్సియర్ అపీల్ మాత్రము నగరవాసులకి, ప్రజలకి అధికారులు చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. యశోద.